హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కానుందా? ఆంధ్రప్రదేశ్ బ్రతుకు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న కష్టాలేంటి అని 3 క్వశ్చన్స్ మనం అడుక్కున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కానుంది. ఎందుకంటే ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ధరలు నియంత్రిస్తామని చెప్పింది కదా, చేసిందా? ఇప్పుడు టమాటా రేట్లు ఎంత ఉన్నాయి? నిత్యావసర సరుకుల రేట్లు ఎలా ఉన్నాయి? కూరగాయలు అన్ని రేట్లు ఎలా ఉన్నాయి? వాటి గురించి ఒక్క నాయకుడన్నా మాట్లాడుతున్నాడా? వాటి గురించి ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నారా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కదా అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతున్నాయి, ఉన్న ఆస్తులు మొత్తం ధ్వంసం అయిపోతూ ఉన్నాయి, రాష్ట్రం అప్పుల పాలైపోతూ ఉంది. వచ్చిన 20 రోజుల్లోనే దగ్గర దగ్గర 17,000 కోట్ల వరకు అప్పు అడుగుతున్నారు. వాళ్ళు అందులో 2,000 కోట్లు తెచ్చుకున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవడానికి 5 సంవత్సరాలే ఉంది. 5 సంవత్సరాల పూర్తిగా శ్రీలంకగా మారిన ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతూ ఉన్నాం అని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ జరుగుతుంది. ఎందుకంటే ఈ నిత్యావసర ధరలు పెరగడం కానీ, ఈ అన్నీ ఇలా కన్స్ట్రక్షన్స్ కూల్చేయటం కానీ, రోడ్ వైండింగ్లని పేదల గృహాలు కూల్చేయటం కానీ, ఇటువంటి న్యూస్ అంతా మీ దగ్గరికి రావాలంటే మీరు టీవీ ఛానల్స్ ద్వారానే చూడాలి కదా. కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో టీవీ9, ఎన్టీవీ, సాక్షి, 10 టీవీ ఈ ఛానల్స్ అన్నిటినీ రాకుండా కట్ చేశారు కదా. మరి ఈ విషయాలను మీకు తెలిస్తే మరి మీరు అలర్ట్ అయిపోతారు కదా. ఇదే నిరంకుశత్వమైన పాలన, అది డిక్టేటర్షిప్ అంటారు దీన్ని. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఇది బాగానే అలవాటు. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక డిక్టేటర్ పాలనలో ఉంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే టీవీ ఛానల్స్ని కట్ చేయటం, నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే వాటిని కంట్రోల్ చేయకుండా ఉంటాం, ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద పడి దొంగ ఫేక్ సర్టిఫికేట్లు చూపించి అన్నీ కూల్చివేస్తూ ఉంటాం, పేదలు ఎక్కడైతే ఇల్లులు కట్టుకున్నారో కొన్ని ప్లేసెస్లో ఆ ప్లేసెస్ నుంచి వాళ్ళందరినీ తీసేసి పక్కకి తరివేయటం, ఇలా ఒక్కటేంటి చెప్పుకుంటా పోతే చాలా చాలా దారుణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. టీవీ ఛానల్స్ మీ దాకా చేరలేవు కాబట్టి మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ మీ దాకా వార్తల్ని చేరవేస్తూ ఉన్నాయి. మీరు ఈ వార్తను చూసి వదిలేయకండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, వారితో ఒక మాట చెప్పండి, ఇది నిజమా అని అడగండి. ఆ నిజమా అనే క్వశ్చన్స్లోంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్థితిగతులు నిర్ణయించబడతాయి. క్యాపిటల్ మనకు ఇప్పుడు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ మనకు కడుతూ ఉన్నారు. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ మనకు కడుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఫండ్స్ సృష్టిస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అప్పుల కోసం కేంద్రం చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రత్యేక హోదా వస్తే నీకు ఫండ్స్ వస్తాయి కదా, ప్రత్యేక హోదా వస్తే నీకు ప్రతి దానిపైన సబ్సిడీ వస్తుంది కదా, ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి కదా, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అందుకోసమే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక వైపు దారితీస్తూ ఉంది, మరో కొత్త శ్రీలంకని సృష్టిస్తున్నారు. ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. నెంబర్ 2 ఏంటి? రెండో క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ బ్రతుకేంటి? ఆంధ్రప్రదేశ్ బ్రతుకేంటంటే 3 రాజధానులు మాత్రం కన్ఫామ్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రతుకేంటి అంటే పెత్తనదారులు, అధికారులు, డబ్బున్న వాళ్ళు అంతా కలిసి అమరావతిని బిల్డ్ చేస్తారు. ఆ బిల్డ్ చేసిన అమరావతిలో కేవలం గొప్పవారు మాత్రమే ఉంటారా? కొన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు? దానికోసం ఎన్ని ఆస్తులు తాకట్టు పెడతారు? అంటే ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టి ఎన్ని కోట్ల డబ్బులు తీసుకొస్తే ప్రతి పౌరుడి పైన అంత అప్పు పెరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు అప్పుల పాలై బ్రతుకు జీవితాలు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దుర్భరం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఏ రాజధాని కట్టబడదు. కనీసం ఒక రాజధాని బిల్డ్ చేయాలంటే
10-15 సంవత్సరాలు పడుతూ ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు ఇక్కడ, అక్కడ అని చెప్పి 2 పార్టీలు మనల్ని ఫుట్‌బాల్ ఆడుకుంటూ ఉన్నాయి. ఇది 11వ సంవత్సరంలో మనం ఉన్నాం. బట్ రాజధాని ఎక్కడో మనకు తెలీదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో తెలీదు కాబట్టి మన బతుకులన్నీ రాజధాని లేని బతుకులే అవుతాయి చివరికి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి, అమరావతిలో పెట్టుబడులన్నీ పక్కకెళ్ళిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ వైజాగ్ బాట మనం పడతాం. దెన్ దేర్ ఈస్ నో రాజధాని అగైన్. సో ఆంధ్రప్రదేశ్ బతుకు రాజధాని లేని బ్రతుకు. సో అంతేకాదు ప్రత్యేక హోదా లేని బ్రతుకు, పోలవరం లేని బ్రతుకు, రైతులకి, ప్రజలకి, అందరికీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళటం 100% ఖాయం. అది ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రతుకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న కష్టాలు ఏంటి? వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్ల మీ ఇంటింటికి సబ్సిడీలు కానీ, రేషన్ కానీ, మీకు కావాల్సిన పనులు ఏమీ జరగవు. సో పల్లెటూరులో ఉన్న చదువు లేని ప్రజలంతా పీక్కొని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ అన్ని పనులు మానుకొని తిరగవలసిందే మీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా. నెంబర్ 2, మొన్నటి వరకు ఎలా అయితే వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళని రోడ్ల మీద పడేసి కొట్టి, పొడిచి చేశారో, అది ఈ 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. మీ నోర్లు నొక్కేయబడతాయి. కేవలం పచ్చబిళ్ళలు ఉన్నటువంటి టీడీపీ వారికి మాత్రమే అధికారులు అందరూ సలాం కొట్టి, చేరేసి, టీ ఇప్పించి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని గవర్నమెంట్ ఆఫీసుల ముందు టీ స్టాల్ పెట్టుకోవడానికి వాలంటీర్స్ అంతా ట్రై చేయండి. ఎలాగో ఇన్ని సంవత్సరాలు అధికారం లేదు కాబట్టి వాలంటరీ జాబ్స్ అమ్ముకొని, అమరావతి భూములు అమ్ముకొని గవర్నమెంట్ ఎలాగో సస్టైన్ అవుతుంది. బట్ ప్రజలకి మీరేం అమ్ముకోవాలి? క్వాలిటీ మద్యం తాగి మీ ఆరోగ్యాన్ని అమ్ముకోవాలి. మొగుడు తాగిస్తే భార్యలంతా వాళ్ళ బానిసలా బ్రతకాలి. వాడొచ్చి కొడుతుంటే తల్లి పిల్లల్ని ఏడుస్తారు, రోడ్ల మీద పడాలి. జీవితాలు నాశనం. క్వాలిటీ మద్యం తాగిన యువత కూడా అందరూ కూడా క్వాలిటీ మద్యాన్ని తాగి సర్వనాశనం అయిపోతారు. వెరీ గుడ్. ఏ స్టేట్లో లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అన్ని రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అన్ని రేట్లు పెరిగాయి, పెరుగుతూ ఉన్నాయి, పెరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా గతంలో వాలంటీర్స్ ఫ్రీగా సర్వీస్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు లంచాలు ఇవ్వడానికి మీరు సిద్ధపడండి. ప్రతి అధికారి మీ దగ్గర చేయి చాస్తాడు, వాడికి మీరు ఇవ్వాల్సిందే. అంటిల్ అండ్ అన్లెస్ మీ దగ్గర పచ్చబిల్లు ఉంటే తప్ప. కాబట్టి అందరూ పచ్చబిళ్ళలు కూడా వాలంటీర్ జాబ్స్ అమ్ముకున్నట్లుగా ఒక్కొక్క పచ్చబిళ్ళకి ఇంతని అమ్ముకుంటే బాగుంటుంది. నాకు తెలిసి అమ్ముకొనే ఉంటారు పచ్చబిళ్ళను కూడా. ఎందుకంటే మా వార్డెన్ స్టాంప్ వేసి పంపించిన తర్వాత, ఆ పని జరిగిన తర్వాత సంబంధిత అధికారులకి, స్టాంప్ వేసిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుందేమో, మరి నాకు తెలియదు. నాకు తెలిసి అది కూడా దందా స్టార్ట్ అయి ఉంటుంది. ఇసుక మీకు దొరకదు, డౌటే లేదు అందుట్లో. ఇసుక రీచ్లు మొత్తం కబ్జా స్టార్ట్ పెట్టేశారు ఆల్రెడీ. మీ వల్ల కాదు ఇసుక దందాన్ని ఆఫ్ చేయటం. ఇసుక రేటు బీభత్సంగా పెరుగుతుంది. ఇది ఒక ప్రాబ్లం. మీకు ఇళ్ల స్థలాలు రావు, గ్యాసులు రావు, ఏమీ రావు. సూపర్ 6 పైన ఎటువంటి నోటిఫికేషన్ ఇప్పటివరకు ఇవ్వాల. కరెంటు బిల్లులు బీభత్సంగా పెంచేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఏవైతే సబ్సిడీలు ఇచ్చారో, ఏవైతే వాళ్ళకి 200 యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చారో అవన్నీ తీసేశారు. కాబట్టి మీరు చచ్చినట్టుగా కరెంటు బిల్లులు అన్నీ కట్టుకొని రెడీగా ఉండండి. ఓకే, చూద్దాం. పోలవరం కంప్లీట్ కాదు, ప్రత్యేక హోదా రాదు, అండ్ రాజధాని నిర్మాణం కూడా కంప్లీట్గా జరగదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శ్రీలంకని పరిచయం చేయటమే ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఇన్ మై కంటెంట్. నచ్చినట్లయితే మీరు నా కంటెంట్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.